ఇండస్ట్రీ తరపు వాళ్ళు ఎవరు కూడా మీ ఫ్యామిలీకి సంబంధించి లేరు. కానీ ఈ ముగ్గురు ఇండస్ట్రీకి వచ్చారు, నలుగురు అంటే నాలుగు అయినా చేశారు కానీ పెద్దగా కాదు. మీరు ముగ్గురిని మేజర్గా చెప్పుకోవాలి. అవును. అసలు ఎలా ఎంట్రీ ఇచ్చారు? నిజంగా అండి, మా మా నాన్నగారు రోడ్స్ R&Bలో రోడ్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. మీరన్నట్టు మా తాతలు కానీ మా అమ్మ వెంప కానీ మా నాన్నగారు ఎవరు ఆర్టిస్టులు లేరు, పరిచయాలు కూడా లేవు. పరిచయాలు కూడా కానీ మా అన్నయ్య మెండపేటలో హై స్కూల్లో చదివినప్పుడు వేషాలు వేసేవాడు, ఇది డ్రామాలు. ఓకే. నాకు బాగా తెలుసు, ఒక 8 years ఉంటాయేమో. నేను స్కూల్లో చదివాడు, మెండపేటలో హై స్కూల్లో మా అన్నయ్య చదివాడు. హై స్కూల్లో డ్రామాలు వేసేవాడు. మాడ ఉన్నాడు సరే, మెండపేట పక్కనే ఏడిదే ఊరు. వాళ్ళు డ్రామాలు వేసేవారు. మా అన్నయ్య కూడా స్కూల్లో ముద్దబ్బాయి అవన్నీ వేసేవాడు. ఒక ఇన్సిడెంట్ మీరు నమ్మరు, మా అన్నయ్య స్కూల్ యానివర్సరీ, మా నాన్నగారి డ్రామాలు ఇవన్నీ చదవాలి, ఇవాళ యానివర్సరీ పండగ. అప్పుడు ఏంటంటే వేరే రిక్రియేషన్ లేదు, టీవీలు అవన్నీ లేవు, స్కూల్లో ఫంక్షన్ అవుతే అందరూ వెళ్ళేవారు కదా. అలాగా మా అన్నయ్య, నేను, మా అక్క, మా అమ్మ వెళ్ళాం. ముందర స్టేజ్ ముందర కూర్చున్నాం. వేషాలు గీసాలు వేయకు, నేనేం వేయట్లేదు నాన్నగారు అన్నాడు. ఇలా కూర్చున్నాం. కాసేపు ఉన్నాక ఒక అరగంట పోయాక ఇప్పుడే వస్తాను లేచాడు. మన ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడు. వెళ్ళన్నారు. వెళ్ళన్నాక ఒక పావుగంట పోయాక ఫ్యాన్సీ డ్రెస్, పుణ్యమూర్తులు అప్పలరాజు, మా అన్నయ్య పేరు అప్పలరాజు, పుణ్యమూర్తులు అప్పలరాజు మందులోడు అని అనౌన్స్ చేశారు. ఇంకా మా నాన్నగారు కోపం, చూసావా మళ్ళీ వేషం వేస్తున్నాడు వద్దంటే. మా అమ్మ ఊరుకో, మా అక్క కూడా ఊరుకుంటున్నాను, ఎందుకు వేషాడు. కాసేపటికి స్టేజ్ మీద వచ్చాడు, ఆ గెటప్ వేసుకున్నాడు, నూరి ఉండి కల్వం పత్రం పెట్టుకుని మందులాడండి 5 మందులు మందులు చేస్తున్నాం, నడు నొప్పికి మందులు, కాళ్ళు నొప్పికి మందులు, మెడ నొప్పికి మందులు వాడండి మందులు వాడు అని ఈ డైలాగులు చెప్పాడు. అన్నీ అయిపోయాయి. మా నాన్నగారికి కొంచెం కోపం, ఆ కోపంలో నవ్వు, ఇవన్నీ అలా ఉన్నారు. ఆ రోజు అన్నయ్యదే అలా ఒక 10 మంది వేశారు. అన్నయ్యకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఓకే. ఆ ప్రైజ్ ఇచ్చారు, పిలిచారు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక వేషాలు అయినా ఎందుకు వేసావు, అసలు చదువుకోద్దా, అవి కూడు పెడతా ఏం పెడతాయి అని తిట్టారు. ఓ 2 డబ్బులు వేశారు. మా అమ్మాయి అడ్డుపడి ఊరుకోండి, అయిపోయింది. ఓకే బాగానే చేసావులే, అదే వేషాలు వేయకూడదు అన్నారు. ఓకే, అయిపోయింది. తర్వాత లేదండి, ఒక 1 year, ఒక 8 months తర్వాత మేము మెండపేటలో చల్లా జగన్నాథరావు అని వాళ్ళ ఇంట్లో అద్దెకుండి ఇవ్వడం. మా ఇంటి ఎదురుగుండా ఒక ఆవిడ తులసమ్మ గారని కమ్మవారు, వాళ్ళు 2 అడుగులు ఎత్తు అడుగులు ఇల్లు ఉండేది. ఒకరోజు ఏం చేశాడంటే, ఎండాకాలం మేము తులసమ్మ గారు అడుగు మీద పడుకుంటాం అన్నాడు మా అన్నయ్య. సరే పడుకోండి, వాళ్ళు పడుకోండి అని మా అమ్మ కూడా పడుకున్నాం. అక్కడ పల్లెటూరులో ఏంటంటే మీకు 7 గంటలకు భోజనాలు చేసేస్తాం కదా. ఓకే, చేసేసాం. మా అమ్మ వాళ్ళు పడుకున్నారు. నేను తీసుకొచ్చాడు, నన్ను ఒక చాపేసి ఒక దుప్పటి పరిచి ఒక తలగడ పెట్టుకుని ఇద్దరు పడుకున్నాం. పడుకున్నాక 9 o'clock అప్పుడు అందరూ పోతారు, నిద్రపోతారు కదా. నన్ను లేపాడు. ఏంటి అన్న, దా అన్నాడు. ఎక్కడికి పడుకుందాం అన్న, నీకు తెలియదురా అని చాప చుట్టేసి నేను తీసుకెళ్ళాడు. ఆ మెండపేటలో తర్వాణిపేట కాదు,
గొల్లపుంటని. అక్కడ చెరువు ఉంది. ఓకే. ఆ చెరువు దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ స్టేజ్ కట్టుంది, జనం అందరు కూర్చుని ఉన్నారు. ఏంటి మెంచక ఫ్రంట్లో కూర్చో అన్నాడు. కూర్చోబెట్టాడు నన్ను. సరే స్టేజ్ ఎక్కాడు. ముద్దబ్బాయి వేషం. ఓకే. పుణ్యమూర్తులు అప్పలరాజు, ముద్దబ్బాయి, ఇది మాస్టర్, ఇది ఇవన్నీ అనౌన్స్ చేశారు. నాకు నిద్ర ఆగట్లేదు, అలా చూస్తున్నాను. ఎందుకు ఈ వేషాలు మనకెందుకు లేకుండా. మా అన్నయ్య ముద్దబ్బాయి వేషం కదా, వాడికి ముద్దబ్బాయి వేషానికి ఆ గాజులు అంటా ఉంది సరే, చిల్లు పెట్టిన గాజులు, ఆ గాజులు దండేశారు. ఓకే. చేతికి ఒక కొబ్బరి చెప్పు వచ్చాడు. ఏంటండి మాట్లాడండి నమస్కారండి ఇలాగ వచ్చాడు. కూర్చో అందరూ అలాగా మిగతా స్టూడెంట్ కూర్చోబెట్టారు. నేను పోతా అంటా. నాకు వెళ్ళడానికి భయమే. మళ్ళీ వెనక్కి ఇలా తిని గాలి అలా విసిరాడు. ఒక గాలి బాగులాయి. నేను 2-3 గాలి తింటూ అలా కూర్చున్నా. కొబ్బరికాయ చెక్క కొట్టాలి. ఏంటంటే గాలి తిన్నావు చాలుదా, ఇంకా కొబ్బరికాయ చెక్క అలా చెక్కు అలా అని మాస్టర్ ఎవరికి కొబ్బరికాయ చెక్క కొట్టి ఓ ముక్క మళ్ళీ లేదని ఇలా విసిరాడు. అవి తింటూ కూర్చున్నా. మొత్తానికి రాత్రి అయ్యి 12 అంతే డ్రామా అయిపోయాడు. అప్పుడు ఏంటి నువ్వు నాన్నగారు చెప్పుకో, ఎవరికి చెప్పుకోడు అర్థమైందా, బాగుండా గారి పదవాడు పోయాం. వెళ్ళిపోయాం. అడిగి మీద మళ్ళీ చేపలు తీసుకుని పడుకుని పోయాం. ఓకే. పొద్దున్నే లేచాం. నేను స్కూల్కి వెళ్ళిపోయాను. మా అన్నయ్య ఏమో హై స్కూల్కి వెళ్ళిపోయాడు. ఓకే. ఓకే. మా నాన్నగారు జాబ్ కదా, మామూలుగా అక్కడ మెడపేట బస్ స్టాండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు. అండి గుమస్త గారు, మీ అబ్బాయి చేశాడండి రాత్రి, బలి చేశాడండి అన్నాడు ఎవడో. ఆయన ఏంటి మా అబ్బాయి చేయడం ఏంటి, మన గొల్లపొంతులో వేశారండి రాత్రి డ్రామా వేశారు, మొట్టబ్బాయికి ఏం చేశాడండి, బలి చేశాడని. మా సినిమాలకు పంపించారు. మా నోరు పోయింది సినిమాలకు ఏదో వేషం మా అబ్బాయినా మీ అబ్బాయి. దాని మన ఇంటికి వచ్చి ఉతుకుడు. ఆ ఉతుకుల్లో నువ్వు వెళ్ళావుగా రాత్రి ఏమో, రాత్రి నువ్వు అక్కడ పడుకున్నారు, అరుగు మీద పడుకున్నావు నాన్నగారు అన్న. అరుగు మీద పడుకుని డ్రామా ఎలా వేశారు, నువ్వు వెళ్ళావు కదా, నన్ను బాధారు. మా అమ్మాయేమో సముదాయించి అయిపోయాడు. ఇలాగా రకరకాలుగా తను డ్రామాలు వేయడం. ఓకే. తర్వాత తను ఎస్ఎల్సీ అయిపోయాక రాజమండ్రిలో టీచర్స్ ట్రైనింగ్ స్కూల్ ఉంది, అక్కడ స్కూల్ టీచర్ కింద అయ్యాడు. ట్రైనింగ్ ఎస్ఎల్సీ అవగానే మాస్టర్ అయ్యాక మా తాతగారు, మా నాన్నగారు తండ్రి ఊరు రాజమండ్రి, మా అమ్మగారిదేమో ధవళేశ్వరం, ఆనుకునే ఉంటాయి హైదరాబాద్ సికింద్రాబాద్. ఓకే. ఆ రాజమండ్రిలో ట్రైనింగ్ అయ్యాక ధవళేశ్వరంలో స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తూ ట్రైనింగ్ అయ్యాడుగా నెమ్మదిగా. పిల్లలకు లేదండి, ఆర్టిస్ట్ అనేవాడు బై బర్తే ఉండాలి. ఆ లోపల ఉంది కదా, వేషాలు వేసాడు కదా. అప్పుడేమో ఈ పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు జాగ్రత్త చెడుకోలేమ్మా, బాగా చెడుకునేది ఇంకో చెక్క ఉంటాడమ్మా, నీకేమో నువ్వు లెక్కలు బాగా వేసేవాడికమ్మా, నీకేమో చాక్లెట్ ఇస్తానమ్మా అని నెమ్మదిగా పిల్లల్ని అలా మాట్లాడుతూ చదివించాడు. ఓకే. ఓకే. అప్పుడే తను అట్లతోయ్ ఆరటులోయ్ ముదపపోయ్ మూడటులోయ్ పీట కింద పిల్లల రజల లేవండోయ్ అని పాట పాడి అలాగ పాఠాలు చెప్పేవాడు. ఓకే. ఓకే. తర్వాత తన స్టేజ్ మీద ప్రోగ్రాం వచ్చినప్పుడల్లా ఈ పాట పాడేవాడు. ఇలాగ లేదండి, తను టీచర్ ట్రైనింగ్ అవుతూ వేషాలు డ్రామాలు వేస్తూ కరెక్ట్గా కొన్నాళ్ళు అయ్యాక ఈ టీచర్ వద్దు, లోపల ఉందిగా ఇలాగనే సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోవాలి వేషాలు అనేసి
ఆ టీచర్ ఉద్యోగం జీవితం సరిగ్గా రావట్లేదు అని మహావీర్ మెడికల్స్ అని విజయవాడలో ఉంటుంది, ఓకే. ఒక సతార్జీ గారి అందులో చేరాడు. ఓకే. అప్పుడు డబ్బులు బాగా సంపాదించుకోవడం, ఆ. మహావీరు మెడికల్ దాంట్లో పనిచేశాడండి. అప్పుడు అన్నయ్యకి మీకు పాట కె వెంకటేశ్వరరావు స్టేజ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, మన గణేష్ పోర్తలో రైటర్ ఉన్నారు కదా, అవునండి. వాళ్ళ మామగారు. ఓకే. ఓకే. చాలా గొప్ప మహానటుడు. అసలు అప్పట్లో స్టేజ్ మీద ఇంకా ది బెస్ట్ ఆర్టిస్ట్ ఎవరంటే ఆయన కె వెంకటేశ్వరరావు. ఆయన డైరెక్షన్ అన్న అంత టాప్ వైజాగ్. ఓకే. ఆయన దాంట్లో దొంగ వీరుడని డ్రామా, ఆ డ్రామాలో ఒక వేషం, ఆ వేషాన్ని ఆ నాటకం రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ మొత్తం అన్ని విజయవాడ అన్ని మొత్తం ఆ డ్రామా వేయాలని డేట్ దొరకడం కష్టం, అలా ఉండేది. ఒక 2.5 hours ప్లే నాటకం, అందులో వేషం. ఆ వేషంలో అన్నయ్య కరెక్ట్గా కింద కూర్చుని డైలాగ్ ఏవో చెప్తూ ఉంటాడు. ఎవడో ఇలా చేయి ఇలా వెంటకి ఇలా పట్టుకుని పాటను వెళ్ళి కుర్చీలో కూర్చుంటూ ఉంటాడు. పాటను కూర్చుంటాడు, ఇంకా అది మ్యాజిక్కా ఏంటా ఎవరికి తెలియదు. ఆ సీన్ మొత్తం పాపులర్, అందులో అంత మంచి పేరు వచ్చేసింది. ఈ డ్రామా ఒక రోజుని విజయవాడలో వేస్తున్నప్పుడు గరికపాటి రాజారావు గారు అని ఆయన డాక్టర్, ఆయన జముని గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఆ డ్రామా చూశారు. భలే చేసావయ్యా, నువ్వు మద్రాసు రావచ్చు కదా, ఎవడు వేషాలు ఇస్తాడు, కాదు దా నా ఇంట్లో ఉండు అని ఆయన తీసుకెళ్ళారు. ఆ మెడికల్ జాబ్ మానేసి ఇంకా మద్రాసుకి వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు మా నాన్నగారికి చెప్తే ఊరుకోడు. మంచి ఏదో స్కూల్ టీచర్ మానేసావు, మెడికల్ రిపేరింగ్ మానేసావు, మళ్ళీ సినిమాకి వెళ్ళావు. మా అన్నయ్య ఫ్రెండ్స్ ఉన్నారు, గండిపల్లి బాబు అని, చిట్టిబాబు అని, వాళ్ళందరూ రాజమండ్రిలో ఫ్రెండ్స్. ఆ చిట్టిబాబు ఇప్పుడు రేణుకా చౌదరి చుట్టాలు కూడా వాళ్ళు. ఓకే. ఆ చిట్టిబాబు అన్నాడు, వెళ్ళు నేను డబ్బిస్తా అని పంపించాడు. డిసైడ్ వెళ్ళిపోయాడు. అందుకనే ఇందాక చెప్పానుక మా అన్నయ్య పేరు అప్పలరాజు. అప్పలరాజులో రాజు తీసుకుని చిట్టుబాబులో బాబు తీసుకుని రాజుబాబు అని పేరు పెట్టుకోవడానికి కారణం అది. ఓకే. 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 అలా ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు. రాజారావు ఇంట్లో ఉండడం. మా అన్నయ్య మీకు ఇందాక చెప్పాను సరే, మొదట్లో డ్రామాలు వేసేవాడు. కొన్నాళ్ళు నిడదోల చిత్రరామయ్య గారు బుర్రకథ అప్పుడు టాప్ ఆంధ్రలో, ఆయన దాంట్లో హాస్యం చెప్పేవాడు. ఇలాగా మళ్ళీ మిమిక్రీ చేసేవాడు. ఈ విద్యలో ఉన్న వాళ్ళని మద్రాసు వచ్చాడు. సరదాగా మిమిక్రీ ప్రోగ్రాం చేయడం, ఏదో డబ్బులుగా పెద్దగా లేకపోయినా చాలా కష్టాలు పడ్డాం. మెయిన్ ఆర్టిస్ట్ అవ్వాలని కదా, అరే చూస్తున్నాను చెప్పడం అక్కడే మద్రాసులో. ఓకే. ఎందుకంటే ఇంటికి చెప్తే తిడతారు, బాగున్నావు అంటే బాగున్నావు అనేవాడు. ఓకే. అలాగా ఉంటూ వేషాలు మిమిక్రీ చేసి బాగా చేసాయా అనేవాడు. ఎవడు వేషాలు అప్పుడు సినిమా ఆర్టిస్టు ఒక్కసారి అలా మనం ఆ స్క్రీన్ మీద కనబడతాయండి గొప్ప గొప్ప అవకాశాలు తక్కువ. అవును, అసలు సినిమా అంటే ఒక దేవుళ్ళు ఇచ్చిన వేషాలాగా ఒక్క వేషం వేసిన అలా ఉండేది. అప్పుడు ఇలా చేస్తూ ఉంటే ఒక వేషం వచ్చింది, వేషానికి వెళ్ళాడు. అదేంటంటే ఫస్ట్ పిక్చర్. మేకప్ అక్కడ కూర్చో అంటారు కదా చిన్న చిన్న ఆర్టిస్టులు అన్నారు. ఇప్పుడు మరి ఇది మేకప్ వేసుకుని కూర్చున్నాడు. ఈ బయట నాగభూషణ్ గారు, ఈ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ మిగతా ఆర్టిస్టులు అందరూ, వాళ్ళందరూ ఏంటంటే సీనియర్స్. లోపల రేలంగ్ గారితో అన్నయ్య సీను, అది ఎప్పుడో పొద్దున్న మేకప్ వేసుకుంటే 12 గంటలకు వచ్చింది. ఈ లోపల మనం ఏంటంటే మిగతా ఆర్టిస్టులు బయట కూర్చుని చాట్ చేసుకుంటూ వేళకోలా ఉంటాం. ఈ లోపల ఏం చేశారంటే నాగభూషణ్ గారు, ఎవరు నువ్వు మిమిక్రీ ఆర్టిస్టువా? అవునండి.
నాగేశ్వరరావు చెప్పు, రామారావు చెప్పు, ఇలా చెప్పించుకుంటున్నారు. ఉమ్. చెప్పించుకుంటూ లోపల రేలం గారి సీన్ అవుతున్నాయి. ఆ రేలం గారి సీన్ దగ్గరలో ఒక అన్నకి ఇంత బిట్టు, అయ్యగారు నమస్కారం, అమ్మగారు పంపించారు, ఏంటండి ఆ పని, ఏదో ఓ డైలాగ్ ఏదో ఇది పాపం. అదే సీను. ఈ బయట ఏం చేశాడు, రామారావు, నాగేశ్వరరావు వీళ్ళందరినీ ఇమిటేట్ చేసి రేలంగారిలా చెప్పన్నాడు. రేలంగారిలో చెప్పేశాడు. ఓకే. రేలంగారిలో చెప్పాక ఈ అసిస్టెంట్ లోపలిగా అన్నాడు. లోపలికి వెళ్ళాడు. అయ్యగారు మీరు ఇక్కడ కూర్చున్నారా, అమ్మగారు పంపించారు, ఏంటండి ఆ పని, ఏదో ఎలా చెప్పాలి. ఆ మూడ్లో వెళ్ళాడుగా. ఆ రేలంగారి దగ్గరికి వెళ్ళి సరే డైలాగ్ దొరుకుతుంది, టేక్ చేయండి, టేక్ అండి. అయ్యగారు మీరు ఇక్కడ కూర్చున్నారా, అమ్మగారు మీ దగ్గరికి పంపించారు, ఏం పని అండి అన్నాడు. కట్ 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 అన్నాడు రేలంగా. వీడు పార్టీ బజార్లు ఎందుకు కొడుకు, పార్టీ బజార్ నా కొడుకు, నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు, తీసేయండి అన్నాడు ఆయన. ఓకే. అప్పుడు రేలంగారికి మరి పెద్ద పేరు కదా. రైట్. అవును. అది కాదండి పోరా అన్నాడు. ఓకే. బయటకు వచ్చేసాడు, బాధపడ్డాడు. వాళ్ళు పాపం మిగతా వాళ్ళు కూడా బయట ఎవరి మాట వెళ్ళారు. రేలంగారు తీసాడు. ఫస్ట్ పిక్చర్ ఇది ఎలా అవడం. ఓకే. తర్వాత ఇంకా బాధపడ్డాడు, ఏంటి ఇలా అయిపోయింది మా ఆ మిమిక్రీ చేయడం వల్లే కదా, ఎవడు వింటాడు, ఇంకా ఆయన మాటకు తిరుగులేదు, అయిపోయింది. రైట్. అయిపోయి సరే తన గొడవలో తను ఉన్నాడు. మీరు నమ్మరు, ఒక 6 నెలలు అయింది. రేలంగారు సమాజం అని ఆయన సొంత పిక్చర్ తీస్తున్నారు. ఓకే. సమాజం అందులో ఒక వేషం ఏదో డిస్కషన్లో వచ్చింట, ఆడెవడు దొంగమణి గడికి బలి చేశాడు, నాలుగు ఇమిటేట్ చేశాడు, అని పాపం వేషం తీయించేశాను అని తీసుకురండి అన్నట్టు. గుడ్. ఓకే. ఈ పాండి బజార్లో ఎవరు ఏమో ఇదంటే ఇదే రమ్మణ కాదు కాదు ఆయన రమ్మణ వెళ్ళాడు. ఎవరైతే తీసేశారో ఆయన ఓన్ పిక్చర్ సమాజం రేలంగారిది, ఆ పిక్చర్తోనే రాజుబాబు ఫస్ట్ పిక్చర్ కెరియర్ స్టార్ట్ అయ్యింది. సూపర్. ఓకే. చూడండి అసలు అదే అన్నీ మన మంచిగా అంటారు. రైట్. ఆ ఇంట్రడక్షన్ ఒక కమెడియన్ పిక్చర్ ద్వారా ఇంకో కమెడియన్ వచ్చాడు. రాజుబాబు అక్కడి నుంచి తిరుగు లేకుండా వేషాలు, బాధలు ఇవన్నీ మొత్తం అలాగా తను కెరియర్ స్టార్ట్ అయిపోయాడు.